అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు ధారావాహిక ప్రసంగంలో 32వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి ఆహ్వానం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాలు మనం ఎందువలన తెలుసుకోవాలి, తత్వాన్ని మనం ఎందుకు స్టడీ చేయాలి? ఎందుకంటే భగవంతుడు ఎవరైతే మన తల్లి తండ్రిగా మనం ఆరాధిస్తున్నామో వారు తన సంతానమైనటువంటి 850 కోట్ల మనుషులకు ఒక నిగూఢ సత్యాన్ని ఆయన తెలియజేయడానికి సంకల్పం చేశారు. ఇది తత్వం ఆధారంగానే మనకు అర్థమవుతుంది. మామూలుగా మనం చదువుకుంటే మనకి సంబంధం లేని శాస్త్రముగా కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కొరకు మాత్రమే పరిమితం చేసుకునే విధంగా ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్నాం. దాని వలన ఆత్మ సంస్కరించబడదు. అర్థమైందండి? అందువలన మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది అతి కొద్ది సంఖ్యలోని, ఇప్పుడు 850 కోట్ల మందిలో అందరూ తెలుసుకుంటారు అని భగవంతుడు చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం పట్టించుకోకండి. ఎందుకంటే అందరూ ఏదో విధంగా తెలుసుకుంటారుగా. కానీ అక్కడ మనకేం చేశాడు భగవంతుడు? ఏం చెప్తున్నాడు? వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం, సిద్ధి అంటే పర్ఫెక్షన్ అండి, అంటే హయ్యెస్ట్ ప్రాప్తి కోసము, హయ్యెస్ట్ ప్రాప్తిని పొందింపచేసే జ్ఞానము కొరకు ప్రయత్నం చేస్తాడంట. అట్లా ప్రయత్నము చేసినటువంటి అతి కొద్ది సంఖ్యలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా అర్థం చేసుకుంటాడు, నా పరిచయాన్ని పొందుతాడు, నా సందేశాన్ని ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పానో అది యాక్యురేట్గా అర్థం చేసుకుని తన జీవితంలో ధారణ చేసి తన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటాడు. ఇది విషయం అన్నమాట. ముందుగా మనం ఈ చర్చని ప్రారంభించుకునే ముందు ఏంటండి మన చర్చ యొక్క అంశం ఏంటి? భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం. భగవంతుడు ఎవరు? భగవంతుడు ఒక్కడే అన్న మాటని నేను విశ్వసిస్తున్నాను. కానీ ఆ ఒక్కరి యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 డైమెన్షన్స్ లో భగవద్గీతలో వర్ణించడం జరిగింది. అది మనం రాబోయే ఎపిసోడ్స్ లో మనం చాలా కూలంకషంగా చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారని భగవంతుడు చెప్పినప్పుడు ఎవరా కొద్ది మంది? ఏ విధానము ద్వారా ఆ కొద్ది మంది ఆ పొందినటువంటి ఆ ప్రాప్తి అనుభూతి పొందినటువంటి ఆ గ్రూప్ లోకి వస్తారు? అందుకనే భగవంతుడు నిష్పక్షపాతి అండి. ఎవరో కొద్ది మందికి నేను సీక్రెట్ గా చెప్పేస్తాను, వాళ్ళని మాత్రమే నేను రాబోయేటువంటి స్వర్ణ యుగములో, సత్యయుగములో, హెవెన్ పారడైజ్ అంటున్నాం కదా, స్వర్గంలోకి పంపిస్తాను, మిగతా వాళ్ళు నాకు అవసరం లేదు వాడిని అనట్లేదు కదా. పితా అహమస్య జగత అన్నాడు. ఏమంటే పితా అహమస్య జగత మాత అంటే నేను ఈ జగత్తులో ఉన్నటువంటి 850 కోట్ల మందికి నేను తల్లిని తండ్రిని. తల్లి తండ్రి గుర్తించారు బిడ్డల్ని, కానీ బిడ్డలు గుర్తించలేదు, తల్లి తండ్రిని గుర్తించలేదు. అందుకనే భగవంతుడు అంటున్నాడు, ఏ విధానములో మీరు వెళుతున్నటువంటి విధానం, ఏ విధానములో మీరు నన్ను పొందలేరు అన్న అంశాన్ని మనము గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి, నేను అనుకోవడం సుమారుగా 7-8 ఎపిసోడ్స్ నుంచి చర్చిస్తున్నాను. ఏ విధానంలో పొందలేరు. ఇప్పుడు ఈ యొక్క చర్చని, ఈ ఎపిసోడ్లో ఈ చర్చని ఒక అద్భుతమైన శ్లోకంతో మనం ప్రారంభించుకుందామండి. 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని అంతు వేదన కశ్చన. చాలా అద్భుతమైన శ్లోకం, చాలా క్లియర్, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఏమంటున్నాడు భగవంతుడు? వేదాహం సమతీతాని. సమతీతాని అంటే గడిచిపోయినటువంటి కాలము, అంటే గత జన్మలో. భూతాని అంటే ఏంటి? మనుషులు. భూతాని అంటే పంచతత్వాలతో, పంచభూతాలతో
కూడినటువంటి తయారు చేయబడినటువంటి మానవులు, మనుషులు, ప్రజలు, జనులు, నరులు. వాళ్ళ గురించి వేద అన్నాడు. అంటే నాకు తెలుసును. వేదాహం వేద అహం సమతీతాని వర్తమానాని చార్జున. వర్తమానం అంటే ఇప్పుడు ప్రస్తుత జన్మలో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు, ఎటువంటి పాత్రలు వేస్తున్నారు, ఎవరు శ్రేష్టమైన పాత్రలు పోషిస్తున్నారు, ఎవరు మధ్యస్థంగా ఉన్నారు, ఎవరు కనిష్టంగా ఉన్నారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఏమంటే వర్తమానాని చ అర్జున. మళ్ళీ ఇంకేమంటున్నాడు భగవంతుడు కదండి, ఆది మధ్యాంతాల జ్ఞాత కదా. భవిష్యాని చ భూతాని అన్నాడు. భవిష్యత్తులో కూడా ఎవరెవరు ఏ మనుషులు సత్యయుగంలోకి వస్తారు, ఎవరు త్రేతాయుగంలో జన్మలు తీసుకుంటారు, ఎవరు ద్వాపర యుగంలో జన్మలు తీసుకుంటారు, ఎవరు కలియుగంలో జన్మలు తీసుకుంటారు. జన్మలు తీసుకోవడం అది తప్పదండి. జాతస్య హైద్రువో మృత్యు, దానికి ఏమి లేదు. కాకపోతే కొంతమంది బిగినింగ్ నుంచి తీసుకుంటారు, కొంతమంది మధ్య నుండి తీసుకుంటారు, కొంతమంది చిట్ట చివర వస్తారు, కొన్ని జన్మలు మాత్రమే పోషించి నిష్క్రమిస్తారు. ఇప్పుడు భగవంతుడు చెప్పాడు చూసారా, 7వ అధ్యాయం 3, 7వ అధ్యాయం 26, 2 జాగ్రత్తగా పరిశీలించండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని పరిశీలించండి. భగవంతుడు ఏమంటాడు, నా గురించి ఎవరికి తెలియదు అంటున్నాడు. మనం ఏమంటున్నాము, మనకి గీతా భగవంతుడు ఎవరో మనకు తెలుసునంటున్నాము. ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది చూసారా. మీరేమంటున్నారు, తెలుసులు అంటున్నారు, భగవంతుడు అంటున్నారు నా గురించి ఎవరికి తెలియదు అంటున్నాడు. అందుకనే చూసారా, ఇప్పటి వరకు ఎన్ని ఎపిసోడ్స్ లో మనము సుమారుగా 7-8 ఎపిసోడ్స్ లో ఈ విధంగా చేసినట్లయితే, నువ్వు దుష్కర్మలు చేసినట్లయితే నీవు నన్ను పొందలేవు. నీవు మంచి కర్మలు చేసినప్పటికీ నీవు ఓన్లీ కష్టాల్లోనే నన్ను గుర్తించినట్లయితే నీవు నన్ను పొందలేవు. నీవు ధనార్జన కోసం నన్ను గుర్తించినట్లయితే నీవు నన్ను పొందలేవు అంటున్నాడు సార్. చివరికి జ్ఞాని మాత్రమే నన్ను పొందుతాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా ఉపవాసము జాగరణ ద్వారా మీరు నన్ను పొందలేరు అన్నాడు. దేవీ దేవతల ఉపాసన ద్వారా మీరు నన్ను పొందలేరు. మహర్షులు, ఋషులు, మునులు, సాధువులు, సంతులు, గురువులు అన్నటువంటి దేహదారుల ద్వారా మీరు నన్ను పొందలేరు. ఎన్ని విధాలుగా భగవంతుడు త్రిగుణాలలో ఉన్నటువంటి దేవతలు, త్రిగుణాలలో ఉన్నటువంటి మనుషులు, త్రిగుణాతీతుడైనటువంటి భగవంతుడిని నన్ను పొందలేరు. ఇలాగా చాలా మనం చర్చించుకున్నాం గత 7-8 ఎపిసోడ్స్. మరొకసారి మీరు వీక్షించినట్లయితే మీకు ఇందులో చాలా స్పష్టత కలుగుతుంది. ఇప్పుడు భగవంతుడు తల్లి తండ్రి, మనం అందరం బిడ్డలం. భగవంతుడు మన యొక్క అవస్థను తెలుసుకున్నాడు. చెప్పారు కదా, వర్తమానాని చార్జున భవిష్యాన్ని చెబుతాడు. ఏం చేయాలి ఆయన? ఏమంటే ఆయన ఏదో ఏదో చేయాలి కదా, మన దృష్టి తీసుకుంటాడానికి ఏదో చేయాలి కదా. అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పటి వరకు భక్తి కోణములో దైహికంగా ఆత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా సమూలముగా విస్మరించి కేవలము భౌతికము 24 గంటలు 365 రోజులు జీవిత కాలము నేను దేహము అనుకుంటూ మనం జీవితాన్ని గడిపిస్తున్నాం. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, దేహము ద్వారా నీవు నన్ను పొందే ప్రయత్నం ఇప్పటి వరకు చేసావు నాయనా, దాని ద్వారా నీవు నన్ను పొందలేవు. అందుకనే ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా తెలియచేయాలి? ఆయనకి దేహం లేదు, ఆత్మని మనం చూడలేము. అదేవిధంగా పరమాత్మ కూడా ఈ 2 భౌతిక నేత్రాలతో మనము చూడలేము కదా. ఆలోచించండి, ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చిందో భగవంతుడికి ఆలోచించండి. మనకేమో తెలియదు, అజ్ఞానంలో ఉన్నాము, వెతుక్కుంటూ ఉన్నాం భగవంతుడి గురించి. భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వము మనకి జ్ఞానమే లేదు. కానీ భగవంతుడి యొక్క సంతానము ఆయన గుర్తించారు కాబట్టి పిల్లల యొక్క అభ్యున్నతి కొరకు, వారి జీవితాన్ని సమూలంగా ఉద్ధరించడానికి కొరకు ఏం చేశాడంటే, నాకు శరీరం లేదు కాబట్టి నేనేదో పైనుండి ఏదో ప్రేరణ ఇవ్వను, నేను ఒక శరీరాన్ని అధిరోహించి, నేను ఒక శరీరాన్ని, ఒక మానవ శరీరము, ఇక్కడ 850 కోట్లలో ఉన్నటువంటి ఒక శరీరాన్ని నేను లోనుగా తీసుకుని, అర్థమైందండి, ఆ శరీరాన్ని అధిరోహించి, ఎందుకంటే నేను జనన మరణ చక్రానికి అతీతము అన్నాడు. నేను ఒక తల్లి గర్భము ద్వారా నేను జన్మ తీసుకోను, నన్ను పరం ఆత్మ అన్నారు. పరం అంటే ఏంటి? సదాకాలికంగా ఆత్మనే ఉంటాడు. సదాకాలికంగా ఆత్మగా ఉన్నప్పుడే భగవంతుడిని త్రిగుణాతీతుడు అంటారు. ఆయనకి స్వంతంగా దేహముగాని ఉన్నట్లయితే ఆయన త్రిగుణాతీతుడు ఎట్లా అవుతాడు? దేవీ దేవతలు కూడా త్రిగుణాతీతులు కారు కదా. ధర్మస్థాపకులు కూడా
త్రిగుణాతీతులు కాదు కదా. ఏమండి, పుణ్యాత్ములు మహాత్ములు త్రిగుణాతీతులు కాదు కదా. సాధువులు సంతులు ఋషులు మునులు ఎంత గొప్పవారైనా దేహదారులు త్రిగుణాతీతులు కారు. అలా భగవంతుడు కూడా స్వంత దేహం ఉన్నట్టయితే ఆయన కూడా త్రిగుణాలలోకి వస్తే, ఆయన కూడా ఉత్తమ మధ్యమ కనిష్ట సాత్విక రాజసిక తామసిక స్థితిలో అలాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే, ఆయన కూడా ఒకప్పుడు పావనంగా ఉంటాడు, మళ్ళీ మధ్యస్థంగా ఉంటాడు, తర్వాత మళ్ళీ పతితంగా మారుతూ ఉంటే మనలాగా మనని ఎవరు ఉద్ధరిస్తారు? ఇక్కడ కొంచెం లాజిక్ అప్లై చేయాలి, తర్కం అన్నమాట. అందుకనే లాజికల్ సైన్స్ భగవద్గీత కానీ ఇతర ఏ శాస్త్రమైనా మీరు తీసుకోండి, అది లాజిక్ గా అర్థం చేసుకుంటే ఇక్కడ మీకు తత్వం బోధపడుతుంది. అంధవిశ్వాసం ద్వారా మీరు ఏమి పొందలేరు. పొందినా అది కొద్ది సమయం, ఆ ప్రవచనం వింటున్నసేపు, ఆ పూజ చేస్తున్నంతసేపు, ఆ యజ్ఞం చేస్తున్నంతసేపు, కానీ సంస్కార పరివర్తన జరగదు. అండర్లైన్ చేసుకోండి. అందుకనే భగవంతుడు ఒక సాధారణ మనిషి శరీరం ఆధారముగా లోను తీసుకొని తన యొక్క దివ్యమైన కర్తవ్యాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. వారే స్వయముగా స్థాపన చేయబడినటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఆ యొక్క సాధారణ మనిషినే, ఆ మనిషి యొక్క చరిత్ర కూడా తర్వాత ఒక ఎపిసోడ్ లో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ ఎపిసోడ్ లో ఒక మనిషి శరీరం ఆధారం తీసుకున్నాడు. ఆయనకి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఆయన ఒరిజినల్ పేరు ఏంటి? ఆయన సింధి. 1936 అంటే అవిభాజ్య భారతదేశము. అక్కడ ఆ సింధీ అక్కడ సింధ్ హైదరాబాద్ అని ఒకటి ఉంది. ఇక్కడ మనకి హైదరాబాద్ ఎలాగైతే ఉందో పాకిస్తాన్ లో కూడా సింధ్ అది ఇప్పుడు పాకిస్తాన్, కానీ 1936 లో అది పాకిస్తాన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క మనిషి శరీరాన్ని అధిరోహించి భగవంతుడు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలందరికీ కూడా 850 కోట్ల మనుషులకు ఈ విధంగా అందిస్తూ ఇప్పటికీ ఒక 20 లక్షల మంది ఈ యొక్క జ్ఞానాన్ని పసిగట్టారు. సుమారుగా ఒక 50 కోట్ల మంది జ్ఞానం ఇచ్చుంటారు. ఏది గత 89 సంవత్సరాలుగా. అంటే ఇది చాలా మినిస్క్యూల్ గ్రూప్, కొద్ది మంది మాత్రమే. ఇప్పుడు ఏదైనా సభలో నేను ఒక 100 మందికి చెప్పాను అనుకోండి, అందులో ఒక 4 చైతన్యం అవుతారు, ఇంకో 4 మధ్యస్థంగా ఉంటారు, మిగతా ఒక 80% అంతా పట్టించుకోరు. ఇది ఏదో చెప్తున్నారండి అనుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది మామూలే, భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి. సమహాత్మ సుదుర్లభ అన్నాడు. అటువంటి మహాత్ముడు అంటే భగవంతుడి యొక్క అనుభూతి ప్రాప్తి పొందడమే జీవిత లక్ష్యంగా ఆ విధంగా తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు సుదుర్లభ, అతి కష్టంగా దొరుకుతాడని భగవంతుడే చెప్పాడు కదండి. ఏమి చెప్పినా భగవద్గీత ఆధారంగా మీరు వెళ్ళారనుకోండి, బ్రహ్మకుమారి ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఎవరి బ్రహ్మకుమారి? వాళ్ళకి ఏ సాధువు సన్యాసులు గురువులు లేరే? వారు ఏ విధంగా చైతన్యవంతం అవుతున్నారు? 89 సంవత్సరాల నుంచి ఖండంగా నడుస్తోంది కదండి. ఒక 350-400 మంది కన్యలతో ప్రారంభమైనటువంటి ఒక సంస్థ దినదినం ఈ విధంగా ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఇప్పుడు సుమారు ఇన్ని లక్షల మంది 20 వింగ్స్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి 50 మందిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గుర్తించి కన్సల్టేటివ్ స్టేటస్ ఇచ్చింది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్నది. ఇంకా చాలా సంస్థల్లో పీస్ మెసెంజర్ అవార్డ్స్ కూడా, మెడల్స్ కూడా యుఎన్ఓ ద్వారా లభించిందండి. అదేవిధంగా మా చీఫ్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ చీఫ్ దాది ప్రకాష్ మణిజీ, వారు ఉండగా వారికి 7 పీస్ మెసెంజర్ అవార్డ్స్ వచ్చాయి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ వారు కూడా మౌంట్ ఆబుకు వచ్చి వాళ్ళు కూడా విజిట్ చేసి అర్థం చేసుకున్నట్టు విషయం అనమాట. ఇవన్నీ డిస్టింక్షన్స్ ఉన్నాయి. మా సుమారుగా అందరు దాదీలకి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ డాక్టరేట్ బిరుదుని ఇవ్వడం జరిగిందండి. వారు పెద్దగా చదువుకోలేదు, ఆధ్యాత్మికంగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రపంచాన్ని చైతన్యం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీస్ వాళ్ళు, సెవరల్ యూనివర్సిటీస్, ఒక 20 యూనివర్సిటీస్ వాళ్ళు అందరికీ కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా డాక్టరేట్ ఇవ్వడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టండి. మనిషి శరీరం ఆధారంగా నేను వస్తాను అని భగవద్గీతలో ఎక్కడైనా రుజువులు ఉన్నాయా అని మీ అందరికీ కూడా ఉత్సుకత కలుగుతుంది. ఇంక్విజిటివ్నెస్. 9వ అధ్యాయం 11వ శ్లోకం చాలా స్పష్టంగా చెప్పాడు. నేను ఒక మనిషి అంటే మనలాంటి శరీరంలో వస్తాను.
అవజానంతి మాం మూఢ మానుష్యం తనుమాశ్రితం అన్నాడు. ఇక్కడ ఏమన్నా చిత్రం, ఏమైనా ఒక చిత్రం పెడతాను మీకు. ఈ చిత్రం చూడండి. ఇది ప్రతి ఎపిసోడ్ లో ఇది వేస్తున్నాను, ఇది చాలా ముఖ్యమండి. ఈ యొక్క జ్ఞానం ఉన్నట్లయితే మీ జీవితం మారిపోతుంది. అంటే మన ఆత్మలు చక్రంలో తిరుగుతాయి అంటే ఎప్పటికీ ఉంటాయని అర్థం. ఇక్కడ ఆత్మ పరమాత్మ కలిసిపోవడం కానీ, అక్కడ తత్వాల్లో లీనమైపోవడం కానీ, ఇవన్నీ కూడా సత్య దూరం అండి. ఇది భగవంతుడు చెప్తున్న విషయానికి ఆమెడు దూరం అనమాట. ఇప్పుడు భగవంతుడు ఎక్కడొస్తానన్నాడు? కలియుగం యొక్క అంతిమ సమయంలో నేను ఒక మనిషి శరీరం. ఇక్కడ వీరండి, ఇక్కడ ప్రస్తుతం చిన్న బొమ్మ చూపిస్తున్నాను. ఇక్కడ వీరు దాదా లేఖరాజులు, ఒక వజ్రాల వ్యాపారి. వారికి 60వ సంవత్సరం, అంటే రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి. వ్యాపారంలో రిటైర్మెంట్ ఏజ్ 60 సంవత్సరాలు పెట్టారు కదా. 60వ సంవత్సరంలో ఈ యొక్క ప్రక్రియ జరిగింది. భగవంతుడు, అదంతా చాలా పెద్ద ఈవెంట్ అండి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎపిసోడ్ సరిపోదు. అందువలన అక్కడ ఆయన పేరు ప్రజాపిత బ్రహ్మ అని నామధేయం చేయడం జరిగింది. వారి శరీరం ఆధారంగానే ఆ విధంగా ఈ యొక్క యజ్ఞం అంటే ఏమంటారు? రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము అంటారు. ఈ యజ్ఞము అక్కడ అంకురార్పణ 1936-37లో జరిగిందండి. తర్వాత 1969లో 18 జనవరి 1969లో వారు పర్ఫెక్ట్ స్టేట్ పొంది వారు ఆ విధంగా పరమపదించారు, శరీరాన్ని త్యాగం చేశారు. ఓకేనండి. పక్కన ఉన్నటువంటి ఆ కన్య, ఆవిడ పేరు జగదంబ సరస్వతి అని పెట్టారు. ఆవిడ పేరు ఓం రాధే అనమాట. షీఈస్ ద ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్. వారు కూడా 1964-65లో కాలం చేశారు. ఓకేనండి. రైట్. ఇప్పుడు అది ముఖ్యం కాదు, మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక మనిషి శరీరంలో వస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మనకి స్పష్టత అనమాట. పరమాత్మ ఎవరు అన్న స్పష్టత కోసం ఇదంతా చర్చిస్తున్నాం మనం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ భగవంతుడు అవజానంతి మాం మూఢ. మాం అంటే నన్ను, జానంతి అంటే తెలుసుకోవడం, అవజానంతి అంటే తెలుసు. ఎవరు తెలుసుకోలేరు? మూఢ అన్నాడు. ఎవరు మూఢ అంటే ఎవరు? మూఢమతి అంటాం చూసారా? మూఢులు అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి వాళ్ళు, లేక ఆత్మజ్ఞానాన్ని తిరస్కరించేవాళ్ళు. ఆత్మ ఉన్నది తెలుసు, ఎవరో చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగా కనుకోవడం తప్ప అదర్వైజ్ వాళ్ళ జీవితంలో ఆత్మ అన్న పదము అనుభూతిలోకి రాదు. ఎవరో ఆత్మ అంటే ఆత్మ అంతే. అందుకని ఇక్కడ మూఢ అంటే 24/7 365 days నేను దేహము అన్న విధంగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళందరూ కూడా మూఢులు అంటున్నాడు భగవంతుడు. సో దేహధారులు నన్ను తెలుసుకోలేరు. అవజానంతి మా మూఢ. ఏం తెలుసుకోలేరు? అవజానంతి మా మూఢ మానుషం తనుమాశ్రితం. అందులో ఏమన్నా అస్పష్టత ఉందా చెప్పండి? మనిషి శరీరాన్ని ఆశ్రయిస్తాను, అధిరోహిస్తాను. ఎందుకంటే శరీరం ఉంటేనే నోటి ద్వారా మాట్లాడతారు, చెవుల ద్వారా వింటారు, కళ్ళ ద్వారా చూస్తారు, ఇంద్రియాలు పనిచేస్తాయి. అర్థమైందండి? అందుకని ఈ శరీరము ద్వారా, ఎందుకంటే తను జనన మన చక్రానికి అతీతుడు కాబట్టి ఈ శరీరము ద్వారా వారు ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ విధంగా అందులో వచ్చి పరకాయ ప్రవేశం అంటారు చూసారా? ఆ విధంగా ప్రవేశం చేసి వారు ఈ సంస్థని ప్రారంభించారు 1936-37. ఓకే ఫైన్. ఇక్కడ మూఢులు అంటే నేను దేహం అంటే ఇక్కడ చూసారా, క్షేత్రం యొక్క జ్ఞానమే కాదు తప్ప క్షేత్రజ్ఞుడి యొక్క జ్ఞానం లేదు. నేను ఆత్మని అన్న సంగతి లేదు. మనం 13వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో ఏం చెప్పాము? భగవంతుణ్ణి పొందే మీడియము క్షేత్రజ్ఞ అన్నాం. క్షేత్రం అనలేదు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు. అంటే సర్వక్షేత్రాలలోకి నేను క్షేత్రజ్ఞుడు. అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అనేటువంటి ఆ యొక్క మీడియం ద్వారా నన్ను మీరు అనుభూతి చేయగలుగుతారు అని చెప్పేశాడు. అర్థమైందండి? అంటే ఆత్మానుభూతి ద్వారానే పరమాత్మానుభూతి. అందుకని ఇదే విధంగా ఒక నినాదం చాలా ఫేమస్ భక్తి మార్గంలో కూడా ఉన్నది. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. కానీ మనం ఇగ్నోర్ చేసాం కదా. సెల్ఫ్ అంటే బాడీ అనుకుంటున్నాం కదా. సెల్ఫ్ అంటే బాడీ,
అసలు ఆత్మ అనే పదం జీవిత కాలం వాడవు. చనిపోయినప్పుడు ఎవరైనా మిత్రులు సంబంధికులు చనిపోయినప్పుడు మాత్రమే ఒక 2 నిమిషాలు వారి ఆత్మకి శాంతి కలిగేలాగా చూడండి, అప్పుడు భగవద్గీత తీసుకుంటాం. ఎందుకంటే భగవద్గీత ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మజ్ఞానాన్ని చెప్పే శాస్త్రం కాబట్టి. అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం పరంభావమజానంత. పరంభావ గుర్తుపెట్టుకోండి. భావం అంటే సంకల్పం అండి. భావం అంటే ఒక ఆలోచన, ఒక థాట్. పరమ భావం అంటే సుప్రీం థాట్, హైయెస్ట్ థాట్. భగవంతుడి థాట్ ఏముంటుంది చెప్పండి? సృష్టి పరివర్తన, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని భగవంతుడు అన్నాడు కదండి. మరి భగవంతుడే ధర్మ సంస్థాపన కోసం నేను వస్తానన్నప్పుడు వచ్చిన తర్వాత ధర్మస్థాపన కార్యక్రమం మొదలు పెట్టాలి కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ పరమ భావము అంటే ఏంటంటే తామసికంగా ఉన్నటువంటి ఈ కలియుగములో ఉన్నటువంటి 850 కోట్ల మనుషులలో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పి వాళ్ళ బుద్ధిలో కూర్చోబెట్టి మూడవ నేత్రాన్ని తెరిపించి ఎవరైతే ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా భావిస్తారో వాళ్ళు ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని సాత్వికంగా పరివర్తన చేసుకునే దిశలో వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని నేను దేహం అనుకుని ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు, నేను దేహం అనుకునేటువంటి వాళ్ళు ఈ పైన చూసారా కింద భోగి, యోగి, భోగి కింద నేను దేహం అంటే నేను చాలా గొప్పవాడిని, నా పెద్ద పదవిలో ఉన్నాను, నాకంత సంబంధాలు చాలా టాప్ సంబంధాలు ఉన్నాయి, ప్రధానమంత్రి కూడా నేను డైరెక్ట్ గా డైల్ చేస్తే వారు కూడా పలుకుతారు, నాకు ప్రపంచం అంతా కూడా కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ బంగళాలు ఉన్నాయి, నా పిల్లలు చాలా సర్వోన్నత స్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే దేహభానములో మనుషుల యొక్క ఆలోచనలు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? అవజానంతి మాముగా మనుషిం తనుమాశ్రితం పరం భావం అజానంత. ఆఖరి పంక్తి ఏంటండి? మమ భూత మహేశ్వరం. మమ అంటే నేను, భూత అంటే పంచతత్వాలతో పంచభూతాలతో చేయబడినటువంటి మనుషులు 850 కోట్ల మందికి ఈశ్వరుడిని. ఈశ్వరుడిని అంటే రూలర్, కంట్రోలర్. నేను వాళ్ళని శాసించేవాడిని. ఈశ అంటే శాసన. ఎంత చక్కగా ఉంది చూసారు. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి నేను ఒక శరీరాన్ని లోనుగా తీసుకుంటే అది కూడా పట్టించుకోవటం లేదు. ఎన్నెన్నో అపోహల ద్వారా వీళ్ళ గురువు ఒక మనిషి అండి, వీళ్ళ గురువు పాకిస్తానీయుడండి, ఈయన గురువు పేరు ఏదో ముస్లిం పేరు పెట్టుకుని సో ఈ విధంగా అవహేళన చేసి భగవంతుడి యొక్క రథాన్ని కూడా నిందించి తూలనాడి ఆ విధంగా పాపాన్ని మూటగట్టుకుంటున్నారని చెప్పవలసి వస్తుంది. భగవంతుడి యొక్క రథము ఒక సాధారణ మనిషి. ఇప్పుడు ఆ మనిషిలోనే ఎందుకు వచ్చాడు అన్న ప్రశ్న మీకు ఖచ్చితంగా వస్తుంది. ఏ మనిషిలోకి వచ్చినా ఆ ప్రశ్న వస్తుంది కదండి. ఏ మనిషిలోకి వచ్చినా ఆ ప్రశ్న రాదా? ఏమండి, ఇప్పుడు వీరు దాదా రేఖరాజు శరీరం కాకుండా ఇంకో ఎవరో సుబ్బారావు గారి శరీరంలోకి వచ్చారనుకోండి, ఎందుకు సుబ్బారావు గారి శరీరంలోకి వచ్చారు? ఎందుకు వెంకటేశ్వర్లు గారి శరీరంలోకి వచ్చారనుకోండి, వారి శరీరంలోకి ఎందుకు వచ్చారు? ఫలానా ఆయన శరీరంలోకి ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్న ఎప్పటికీ తలెత్తుతుంది. మనిషి శరీరంలో వస్తానన్నాడు, ఆ మనిషికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏమిటి, ఎందువల్ల ఆ శరీరాన్ని ఎంచుకున్నాడు అన్న సంగతి మనం తర్వాత చర్చించుకోవచ్చు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? నేను ఒక మనిషి శరీరం ఆధారంగా నేను చేసే సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని ఆ విధంగా ఆ మనిషి శరీరం ద్వారా నేనేం చేస్తాను? జ్ఞానాన్ని బోధిస్తాను. నేను బోధించే జ్ఞానము 100% ఆధ్యాత్మిక జ్ఞానము, భౌతిక జ్ఞానము కాదు. 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యానాం అన్నారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాము? అవహేళన చేస్తున్నాము, ద్వేషిస్తున్నాము. ఏమండి, ఒప్పుకోవడం లేదు, మేము ఒప్పుకోమండి. ఎవరండి బ్రహ్మకుమారిస్? ఎవరండి? వాళ్ళు హిందూ ధర్మానికి అగెనిస్ట్ గా పనిచేస్తున్నారు, సనాతన ధర్మానికి అగెనిస్ట్ గా పనిచేస్తున్నారు. అసలు వీరెవరు? ఇన్ని లక్షల మంది ఉండి ఇంతింత అభివృద్ధి చెందుతున్నటువంటి సుమారు ఒక 20-25 లక్షల మంది 150 దేశాలలో కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, స్త్రీ, పురుష, ఏ వయసుతో కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్ని లక్షల మంది ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తుంటే ఏం చేస్తున్నారండి? వ్యతిరేకిస్తున్నారు. అందుకనే దానికి పర్యవసానం కూడా భగవంతుడు
16వ అధ్యాయంలో చక్కగా 2-3 శ్లోకాల ద్వారా తెలియజేయడం జరిగిందండి. నేను అది తదుపరి ఎపిసోడ్ లో మీతో చర్చిస్తాను. ఈ విధంగా భగవంతుడిని నిందించినట్లయితే దానికి పర్యవసానము ఏమిటి, దానికి ఏమైనా ఉంటుందా, లేకపోయినా భగవంతుడిని కూడా నిందించిన భగవంతుడు ఏమి దానికి ఏమి కాన్సిక్వెన్సెస్ ఏమి తెలియచేయడా, మనలో మార్పు తీసుకుని రావడానికి భగవంతుడు ఖచ్చితంగా ఈ విధంగా నేను తీసుకున్న రథాన్ని మీరు హేళన చేసి మీరు ఆ విధంగా తేలిక చేసుకుని ఈ విధంగా నేను స్థాపన చేసినటువంటి సంస్థని మీరు చాలా తక్కువగా చేస్తూ నా నుండి నా పిల్లలని దూరం చేయడంలో మీరందరూ ముఖ్య కారకులు అవుతున్నారు. కాబట్టి దయచేసి నా యొక్క మాట వినండి. నేను ఒక్కడినే భగవంతుడిని, నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. అందుకని మీరు శాస్త్రాల్లో కూడా పరమాత్మ అన్నారు, నన్ను పరమ దేహం అని అనలేదు, పరమాత్మ అన్నారు. కాబట్టి నేను ఒక ఒక భౌతిక శరీరాన్ని లోనుగా తీసుకుని, ఎప్పుడు తీసుకున్నాడు? 60వ సంవత్సరంలో తీసుకున్నాడు ఆయన. అర్థమైందండి. 93వ సంవత్సరంలో ఆయన శరీరం పరంపదించారు. తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని కూడా తీసుకున్నారు. ఇవన్నీ ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన చెప్పవలసిన విషయానికి ఆకాశవాణి లాగా పైనుంచి పలకటం కానీ ప్రేరణ ఇవ్వటం కానీ జరగదు. ప్రత్యక్షంగా వారే వేతించి డైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే ఆకాశవాణి లాగా ఏదో ప్రేరణ వస్తే మీరు ఏమైనా పట్టించుకుంటారా? ఆలోచించండి. భగవంతుడి దివ్య కర్తవ్యము ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని అన్నాడు కదా. సో ఆ కర్తవ్యాన్ని ఏ విధంగా చేస్తున్నాడు? ఆ కర్తవ్యములో ఆటంకాలు వేసేవాళ్ళు, ఈ విధంగా మధ్యలో అడ్డు తగిలేటువంటి వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఎలాగుంటాయి, వాళ్ళు ఎటువంటి భావి జీవితాన్ని పొందుతారు అన్న విషయాల్ని మనం రాబోయే ఎపిసోడ్ లో చాలా స్పష్టంగా 2-3 శ్లోకాల ఆధారంగా మనం చర్చించుకోబోతున్నామండి. మళ్ళీ కలుసుకునేంత వరకు కూడా మీ అందరికీ కూడా నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో భగవతత్వాన్ని, సాత్విక జ్ఞానాన్ని మనకు ఇప్పటివరకు పంచిన వారు శ్రీ శ్రీనాథ్ గారు. వారికి ధన్యవాదాలు.